ఉన్నప్పుడు సంఘమే నన్ను ఏమనుకుంటే నాకేమనుకుంటే నేను ఎందుకున్నాను సంఘంలో? సంఘం నన్ను ఏమనుకుంటే నాకేం అని అనుకోవచ్చా? సంఘములో ఉన్నప్పుడు సంఘములో మంచి పేరు తెచ్చుకోవాలి. సమాజంలో ఉన్నప్పుడు సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలి. ఆఫీసులో ఉన్నప్పుడు ఆఫీసులో మంచి పేరు తెచ్చుకోవాలి. ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో మంచి పేరు తెచ్చుకోవాలి. ఎక్కడున్నా, ఏ చోట ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా ఏం చేయాలంటే మంచి 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 మనం ఉండకపోయినా మన మంచి పేరు భూమి మీద నిలబడిపోయి ఉంటుంది. హల్లెలూయా. మనం సంపాదించిన ధనము, ధాన్యము, ఆస్తి, ఐశ్వర్యం ఎవరు పాలైపోతాయో, ఎవరు వశమైపోతాయో. బంగారు పల్లుడు సంపాదించే పాస్పల్లుడు పాస్పల్లుడు సంపాదించేనా? పాస్పల్లుడు సంపాదించే బంగారు పల్లుడు పోగొడతాడంట. అంతే అంటది. కానీ మంచి పేరు మాత్రం ఎవరు పోగొట్టలేడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. బైబిల్ చెప్తూ ఉంది, నీవు మంచి మంచి దాసుడు. 5 తలాంతులు కలిగిన వాడు 5 తలాంతులు సంపాదించినప్పుడు ఏమన్నాడు? మంచి దాసుడు. ఒక తలాంతులు కలిగినాడు, ఒక్కటే ఉంది. ఇంకా ఒక్కటంటే ఒకటే ఉంది. అది కాదు మంచి. 1కి ఇంకొకటి, 2కు ఇంకా 2, 3కు ఇంకా 3, 4కు ఇంకా 4, 5కు ఇంకా 5. 5 ఎకరాలు ఉన్నవాడు ఇంకా 5 ఎకరాలు సంపాదించి ఏమంటారు? రైతును మంచి రైతు అంటారు కదా. మంచి రైతు అంటాడు. వ్యాపారం పెట్టినవాడు ఉండే వ్యాపారాన్ని ఊడగొట్టుకుంటే మంచి వ్యాపారం అంటాడా? ఒక వ్యాపారం మొదలుపెడితే ఇంకొక వ్యాపారం డెవలప్మెంట్ అనేది కనపడుతూ ఉన్నప్పుడు దానిని ఏమంటారంటే మంచి వ్యాపారవేత్త. మంచి వ్యాపారవేత్త.